మే 6, 2022లో రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలైనాయో రేపు రైతులు 6వ తారీఖు వాళ్ళతో చెప్పియాలి అని, రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని, మరి వరంగల్ నుండే అది జరిగింది కాబట్టి వరంగల్ రావాలని మేమందరం ఆహ్వాన మేరకు మరి కేటీ రామారావు గారు రావడం, మరి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని డైవర్షన్ చేసే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీ సభ పెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏం పెట్టినా వాస్తవం ఏందో తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కొనుగోలు సెంటర్కి వెళ్ళినా రైతు గోస, రైతు బాధ. ఎక్కడికి వెళ్ళినా మేము ఆరుగాలం కష్టపడ్డాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు సరి అయిన సమయంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడిగా రైతు బంధు, ఏమన్నా జరిగితే 5 లక్షల బీమా, మరి పండిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కొన్న మహానుభావుడు కేసీఆర్ అని చెప్తున్నారు. మరి ఈరోజు ఎందుకు కొంటలేరో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. వారికి భరోసా ఇస్తున్నాం, వారు అధైర్యపడొద్దు, మేము ఉన్నాం ప్రతిపక్షంగా అని వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ మేము కల్లాల కాడికి, మిల్లుల కాడికి తిరుగుతున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. 6వ తారీఖు కేటీ రామారావు గారు వచ్చే ఈ సదస్సుకు మరి గ్రామాల వారిగా పెద్ద ఎత్తున మేము మినిమంతో ఒక సదస్సు పెడదామంటే రైతులు స్వచ్ఛందంగా మేము పెద్ద ఎత్తున వస్తాం. మా గ్రామంలో మేము రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తాం, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వంపై, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు యుద్ధం ప్రకటించాలి, మేము మా రైతుల్ని ఆదుకోవాలని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాంట్లో భాగంగానే రేపు ఉదయం 8 గంటలకు మరి ఏనుమామ్ల మార్కెట్లో మరి అనేక మంది రైతులు ధాన్యం పోసి విలవిలలాడుతున్నారు. ఆ రైతు పరామర్శ కూడా ఈరోజు మళ్ళీ ఉమ్మడి జిల్లా మరి పెద్దలందరం కూడా మరి బీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా ఏనుమామ్ల మార్కెట్కు తరలుతున్నాం. దయచేసి మా పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా మీరు రేపు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా.